చూడండి ఒకసారి మొత్తం అని ఇప్పుడన్నా. ప్లీజ్ 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 ప్లీజ్. అదే కారం పడేస్తాగా నాకు తెలియదు. టైం కొంచెం కేటాయించాలి, నాలాగా మాడిపోవాలి. అందరు మీరు అర్థం చేసుకోండి. చూడండి వీడియో మొత్తం అన్న లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, ఈరోజు అయితే నేను బూందీ ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నానండి. చూడండి ఎలా చేస్తాను. పిండి జల్లించుకుంటున్నానండి. సేమ్ మొన్న లడ్డుకు చూపించిన కదా, సేమ్ అలాగే. మొన్న ఎవరైనా చూడకుంటే ఇప్పుడు కలిపేది చూడండి. ఎందుకంటే మొన్న లడ్డుకు చేస్తున్నాను కదా పండుగప్పుడు. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో పైన ఉంటుంది చూడండి. అలాగే ఇది కలపడం గిట్టంగా, కాకపోతే అదేమో కొంచెం మామూలుగా ఫ్రై చేసుకోవాలి. అదంతా చూపిస్తాను ఇప్పుడు. ఇందులో కూడా కొందరు కున్నూకల పిండి వేసుకుంటారంటండి. కిలో పావు కిలో అర్ధ కిలో వేసుకుంటారంట. కాకపోతే మేము ఎప్పుడు ప్యూర్ పిండితోనే చేస్తానండి నేనైతే. ఇక చూస్తున్నా కొద్దిగా పసుపు, ఇదిగో సాల్ట్ అండి. సాల్ట్ నేను అంజత్తో వేసి కొంచెం టేస్ట్ చూస్తానండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి. సేమ్ లడ్డుకు కలుపుకున్నట్టు ఇలా కలర్స్ కలుపుకోవచ్చు అండి. కాకపోతే నేనేం కలపట్లేదు. ఇది బాగా కలిపేసేయాలి, బాగా ఉండలేకుండా పిసికేయాలి. ఇంకా వాటర్ పడతాయి ఇందులో. ఇది ఇలా కలుపుకోలేకపోతే మేమైతే ఇట్లా చేతితోనే కలుపుతానండి. కలపకపోతే ఇస్కర్తోని కలిపేసేయండి ఇట్లా. కాకపోతే కొంచెం ఉండొద్దు. ఇది ఇంత చాలు. కాకపోతే ఇది బాగా మిక్స్ చేయాలి. ఇక మళ్ళీ ఇది ఇంత బాగా ఇట్లా ఉంది కదండి చిన్న చిన్నగా, అది లేకుండా బాగా కలిపేసేయాలి. ఇక ఇది అమ్మున్నప్పుడు శనగలు తెచ్చే పప్పు చేసుకుంటుంటామండి మేము. కంపల్సరీ కొత్త పప్పు తీసుకున్నప్పుడు కంపల్సరీ చేస్తుండే అమ్మ. మన చేతికి స్మూత్గా తెలుస్తుంది. అవన్నీ రెడీ అయ్యే కొద్దిగా నాంతా మళ్ళీ కలుపుకొని వేసేసుకుంటే అయిపోతుంది. బూందీ గరిటె అండి, కాగేసిద్దండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇది ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది. కొద్దిగా అయిపోయిందండి, తీసేస్తున్నాను. కొంచెం గరిటెతో కలిపితే మంచిగా వచ్చింది చూడండి బూందీ. ఇక రెడీ. కొంచెం ఎక్కువ వేసినేమో ఉండలు వచ్చేసి.
కొంచెం ఎక్కువ వేసిన కాబట్టి ఇట్లా ఉండ వచ్చేసిందండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. కొంచెం టేస్ట్ చూడడం అలవాటు కదండి నాకు. సూపర్. ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు మీరు చేసుకొని మీరే సూపర్ అంటారా అంటే అంటారు కదా. నన్ను గిట్ట మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను బయట ప్రపంచం అనేది నాకు తెలియదు. గెరగల మీద కూర్చొని ఇక్కడ టైం పాస్ చేసేదాన్ని నేను అంతే. ఫస్ట్ చేసినప్పుడు భయపడ్డానండి. ఎంతమంది ఎన్ని కామెంట్లు పెడతారో గలీజ్గా అని చాలా భయపడ్డా. కాకపోతే చాలా మీరు అభిమానిస్తున్నందుకు థ్యాంక్స్ చాలా. నేను గిటంగా వేగిపోయాను. ఇది ఎంత ఉంటుండొచ్చు అండి? కిలోన్నర ఉంటుందా? పిండి అయితే నేను ఇంట్లో ఉండే అదే వాడినా. ఇప్పుడు కలపడం చూపిస్తాను. ఇక పిండి అయితే నేను కొలత తీసుకోలేదు. నేను అనుకుంటున్నా కేజీన్నర ఉండొచ్చు అనుకుంటున్నా పిండి. కేజీ నూనె అనుకోండి, 3 పావు కిలో నూనె వచ్చింది. కామెంట్లో పెట్టండి బయట కొంటే ఎంత ఉంటుంది. బయట కొంటే ఏమవుతుందంటే ఎక్కువ నూకల పిండే ఉంటుందండి. అది నూకల పిండి, పిచ్చి ఆయిల్ ఏదో ఆడతారు, పామ్ ఆయిల్. మన ఇంట్లో అయితే ఫ్రెష్గా చేసుకోవచ్చు. మన ఇష్టం. చిన్న గ్లాస్ చేసుకోండి. చిన్న ఫ్యామిలీ అయితే చాలు. టైం కొంచెం కేటాయించాలి. నాలాక మాడిపోవాలి. కారం అండి మీ టేస్ట్ తగ్గట్లు. ఇగో సాల్ట్ అయితే నేను తక్కువనే ఇస్తున్నానండి. ఎందుకంటే పిండిలో ఫస్ట్ కలిపేటప్పుడు వేస్తున్నాను కదా, అందుకే చాలు. ఈ పల్లీలకు కరివేపాకు మాత్రం సరిపడా. పల్లీలు నేను ఎక్కేసినండి. ఇంకా కిలో కోసం ఆయన తింటాడు. ఇప్పుడు చేసినా కదండి, ఈ వారం రోజులలో మా ఆయన కంపల్సరీ ఉడగొడతాడు. నా పంచకానికి పోగా మా ఆయనకైతే చిరు తిండి ఉంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో. ఇగో చూడండి, ఇప్పుడు ఇంత 12 అయింది ఇది చేసేవారికి. ఇప్పుడు రాజేష్ సినిమా ప్రభాస్ దానికి ప్రోగ్రామ్ వేసారు. అంటే స్నాక్ ఇదేనండి మాకు కంప్లీట్ అండి కలపడం. నేను తెస్తాను, నాకు ఐడియా ఉంది ఎంత మార్కెట్లో. మనం చేస్తే 1 గంట టైం అంతే. నేను కరెక్ట్ 11 గంటలకు కూర్చున్నానండి. 12 అయిపోయింది. టేస్ట్ కూడా చూసి చెప్తాను.
సూపర్గా అయిందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. నేను నూకల పిండి మాత్రం కలపలేదండి, ప్యూర్ శనగపిండి. లైక్ కొట్టండి, గంట సింబల్ నొక్కండి. ఇంత కష్టపడుతున్నానండి, మస్తు లైక్ చేస్తున్నారు నన్ను. ఇట్లే కామెంట్ పెట్టండి. నాకు ఇంకేదో అన్నికే రాదు, చెప్పడానికి రాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మాత్రం. కొత్త వంటకాలతో రానండి, మళ్ళీ అరిసెలు చేయించి చూపిస్తాను నీకు. నా స్టైల్లో అరిసెలు ఎట్లా చేస్తారో అది చూపిస్తాను తర్వాత. బాయ్ అండి.